హాయ్, వెల్కమ్ టు పీటీసీ ఫర్ ఆల్. నా పేరు శ్రీనివాస్. ఇప్పుడు మనం జీమెయిల్లో అకౌంట్ ఎట్లా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. విండో ఓపెన్ చేయండి. ఇక్కడ అడ్రస్ బార్ ఉంది కదా, అడ్రస్ బార్లో www.gmail.com అని టైప్ చేయండి. జీమెయిల్ సైట్ ఇప్పుడు ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంది కదా, క్రియేట్ అన్ అకౌంట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, మీ వివరాలు అడుగుతుంది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిగతా వివరాలు యాజ్ ఇట్ ఈస్గా మిగతాలకు వివరాలు ఇవ్వండి. ఇక్కడ నా ఇస్తున్నాను లాస్ట్ నేమ్. తర్వాత ఇక్కడ మీకు ఏ పేరు మీద మీకు ఐడి కావాలో జీమెయిల్ అకౌంట్ అది ఇక్కడ అడుగుతుంది, అది మీరు ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను పీటీసీ ఫర్ ఆల్ 99 అని ఇస్తున్నాను. అంటే పీటీసీ ఫర్ ఆల్ 99@gmail.com అని వస్తుంది. అది అవైలబిలిటీ ఉందా లేదో ముందు చెక్ చేసుకుందాం. గ్రేట్, ఉందండి. తర్వాత ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వాలి. మనం పాస్వర్డ్ మీకు నచ్చింది ఏదైనా ఇచ్చి దాన్ని గుర్తుపెట్టుకోండి. అదే పాస్వర్డ్ మళ్ళీ టైప్ చేయండి. ఇది అవసరం లేదు, ఇవి అన్చెక్ చేసేసేయండి. ఇక్కడ సెక్యూరిటీకి వచ్చిన అడుగుతుంది. అంటే ఎప్పుడైనా పాస్వర్డ్ మీరు మర్చిపోయినట్లయితే అప్పుడు మళ్ళీ పాస్వర్డ్ అడగడానికి మీకు సెక్యూరిటీకి వచ్చిందనమాట. ఇక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వాట్ వాజ్ యువర్ ఫస్ట్ టీచర్స్ నేమ్ అని ఉంది కదా, ఇక్కడ నేను టీచర్ అని ఇస్తున్నాను. ఎప్పుడైనా పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు ఇదే నేమ్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇండియా లొకేషన్ అనేది ఇండియా సరిపోయింది. ఇక్కడ వర్డ్ వెరిఫికేషన్ ఉంది, ఇది చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. ఇక్కడ ఏమైతే ఉందో అదే యాజ్ ఇట్ ఈస్గా ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ GUNKSHISH అని ఉంది కదా, అది ఇచ్చిన తర్వాత కిందన ఐ యాక్సెప్ట్ క్రియేట్ మై అకౌంట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. గ్రేట్, ఇక్కడ మన అకౌంట్ ఓపెన్ అయిందండి. ఇక్కడ షో మీ మై అకౌంట్ అని క్లిక్ చేసినట్లయితే మీ మెయిల్ ఇన్బాక్స్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ జీమెయిల్ బజ్ అనేది కొత్త ఫీచర్ యాడ్ అయ్యింది. ప్రస్తుతానికి అది మీకు అవసరం లేదు, డైరెక్ట్గా ఇన్బాక్స్లోకి వెళ్ళండి. చూడండి, ఇక్కడ మీ ఇన్బాక్స్లో ఆల్రెడీ 3 మెయిల్స్ జీమెయిల్ నుండే పంపించారు వెల్కమ్ చేస్తూ. తర్వాత మీరు సైన్ అవుట్ అయ్యి ఇక్కడ తర్వాత మళ్ళీ లాగిన్ అవ్వాలంటే యూజర్ నేమ్, పాస్వర్డ్ మీరు ఇచ్చి లాగిన్ అవ్వచ్చు. జీమెయిల్ అకౌంట్ ఎట్లా క్రియేట్ చేయాలో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ, బాయ్.